ఫ్రెండ్ జైలుకు ముఖ్యమంత్రి తీవ్ర టెన్షన్లో పార్టీ నేతలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. లెక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ వస్తుందా రాదా అనేది మే 10న తేలిపోనుంది. తనకు బెయిల్ కావాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. అయితే దీనిపై శుక్రవారం రోజు మధ్యంతర ఆదేశాలను ఇస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు బుధవారం వెల్లడించారు. ఈడీ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పైన కూడా అదే రోజున వాదనలు వింటామని తెలిపారు. అరెస్టు పిటిషన్పై విచారణకు సమయం పట్టే అవకాశం ఉన్నందున కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిగణిస్తామని ఇటీవలే దేశ సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తూ సీఎంగా అధికార విధులకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. అందుకు పూర్తిగా సహకరిస్తారని కోర్టుకు కేజ్రీవాల్ హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో మే 10న సుప్రీంకోర్టు ఆదేశాలు సీఎం కేజ్రీవాల్కు అనుకూలంగా వస్తాయా రావా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక జైలు నుంచే పరిపాలన సాగించేలా తిహార్ జైల్లో కేజ్రీవాల్కు సౌకర్యాలు కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీఎం కేజ్రీవాల్పై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా రాజకీయ ప్రత్యర్థులను నిలువరించడంతో పాటు వాటిని ప్రసారం చేయకుండా మీడియాను అడ్డుకోవాలని పిటిషనర్ కోరాడు. ఈ పిటిషన్పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్ కోసం మేము ఎమర్జెన్సీ విధించాలా, మార్షల్ లాను అమలు చేయాలా, రాజకీయ ప్రత్యర్థులు చేసుకునే వ్యాఖ్యలను ప్రసారం చేయకుండా మీడియాపై మేము సెన్సార్షిప్ ఎలా విధించగలం అని పిటిషనర్ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ పిటిషన్ను కోర్టు కొట్టివేస్తూ దాన్ని దాఖలు చేసిన వ్యక్తికి ₹1,00,000 జరిమానా కూడా విధించింది.